రామ్ నారాయణ్ రామ్. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ధర్మం అన్నది ఎప్పుడూ అందరికీ సమానంగా ఉండాలి. ఈ భూమిపై ధర్మాన్ని వ్యాపారంగా మార్చిన వారిని బహిష్కరించాలి. కొందరు ధర్మాన్ని ఒక వాణిజ్యంగా తీసుకుని కూర్చున్నారు. మనం అలాంటి వారిని గుర్తించి తగిన శిక్ష విధించాలి. ధర్మం అనేది ఒక వాస్తవికమైన విషయం, అది ఒక సత్యంగా ఉండే విషయం. మనం ధర్మాన్ని మన ధనం, మనస్సు, శరీరం ద్వారా అర్థం చేసుకోవాలి. మనం ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతే మన జీవితం వ్యర్థమవుతుంది. ధర్మం అంటే కేవలం విగ్రహారాధన మాత్రమే కాదు, అది జాతివాదం కూడా కాదు. ధర్మం అంటే ఎవరైనా హిందువా, ముస్లింగా, సిక్కా లేదా క్రైస్తవుడిగా ఉండటం కాదు. మనం నీటిని విడగొట్టలేనట్లే, సూర్య కాంతిని విడదీయలేనట్లే, గాలి నీటిని వేరుచేయలేనట్లే, అలాగే ధర్మాన్ని కూడా విడగొట్టలేము. ఒక మనిషి ధర్మాన్ని వదిలేస్తే అతని శరీరానికి అసలు అస్తిత్వం ఉంటుందా? మన శరీరమే మన నిజమైన ధర్మం. మన శరీరం 5 భూతాల నుండి తయారైంది. అవే అన్నీ. వాటిని వదిలి ఇంకేమీ ధర్మం ఉండదు. ఈ నిజమైన ధర్మంతోనే మన దేహం తయారైంది. మన శరీరం అంతా ధర్మం యొక్క అంగమే. ఈ భూమి ఒకటే, ఆకాశం కూడా ఒకటే. కాబట్టి మనము కూడా స్వామిత్వ భావన వదిలి ఒక్కటిగా కలవాలి. అందరూ ఏకమవాలి. కుల, మత, రాజకీయాల మీదకి మేము ఎదగాలి. ప్రకృతి ఎప్పుడూ ఎవరి పట్ల భేదభావం చూపలేదు. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారి శరీరాలన్నీ పంచభూతాల నుండి రూపొందినవే. ఇవి మనకు శక్తిని, వివేకాన్ని అందిస్తాయి. అదే వివేచన మనకు జీవితానికి నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది. మన జీవితం ఎలా ఉండాలి, ఎలా గడపాలి అనే దానిపై ప్రపంచం ప్రారంభమైనప్పుడు మనిషికి శరీరం, చైతన్యం, ఆలోచన, బుద్ధి, వివేకం, జ్ఞానం లభించాయి. ధర్మం ఎవరికీ యాజమాన్య హక్కు ఉన్న ప్రైవేట్ ఆస్తి కాదు, అది అందరికీ సమానంగా ఉంటుంది. ధర్మం, రాజకీయం రెండూ ఒకే నాణేలో 2 వైపులు. వాటిలో ఒకదానిని తీసేయడం అంటే ఉప్పు లేకుండా వంట చేయడమే. మనందరము ధర్మం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ధర్మం యొక్క మూలసూత్రం ఇది. మన మనసాక్షికి లోబడినట్టు జీవించాలి. మనల్ని మనం సులభంగా, సహజంగా ఉంచుకోవాలి. నీరు, గాలి ఎంత సహజంగా ఉంటాయో మనం కూడా అలాగే ఉండాలి. మన అవసరానికి తగ్గట్టు నీటిని, గాలిని అంగీకరించవచ్చు, వదలవచ్చు కూడా. అదే విధంగా మనం జీవించాలి. భారతదేశంలో కులమతాల సమస్యలు అనేక శతాబ్దాలుగా ఉన్నాయి. ఇవి సమాజాన్ని చీల్చి వేరువేరు వర్గాలుగా విభజించడంలో ముఖ్య పాత్ర పోషించాయి. కుల వ్యవస్థ మరియు మతపరమైన వివక్షలు కేవలం మానవత్వానికి విరుద్ధంగా ఉండక సమాజ అభివృద్ధికి కూడా అడ్డంకిగా నిలుస్తున్నాయి. కులం, మతం ఎప్పుడూ సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గాలు కాదు. ఇవి కేవలం మనసుల్లో ద్వేషాన్ని కలిగిస్తాయి. కులం, మతం ఇప్పుడు అసమానతలకు, సంఘర్షణలకు కారణమయ్యాయి. ఇప్పుడు సమయం వచ్చింది ఈ భేదాలను తొలగించి సమానత్వం కలిగిన, మతనిరపేక్షత ఉన్న ప్రగతిశీల సమాజాన్ని నిర్మించాల్సిన సమయం ఇది. అప్పుడే సాధ్యం అవుతుంది. మనం మన వివేకాన్ని వినినప్పుడు, మన హృదయాన్ని అనుసరించినప్పుడు, ప్రకృతితో ఏకమయ్యే ప్రయత్నం చేసినప్పుడు, రామ్ నారాయణ్ రామ్ అని నిత్యం జపించినప్పుడు. ప్రకృతే అతి పెద్ద ధర్మం. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి రామ్ నారాయణ్ రామ్తో ఏకమైతే అతని జీవితం తానే స్థిరమవుతుంది. రామ్ నారాయణ్ రామ్ ఎప్పుడూ ప్రజలకు చెబుతుంటారు, మీ ఆలోచన ఎప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. జీవితంలో మంచి పనులు చేయండి. సాధ్యమైనంత వరకు ఇతరుల శ్రేయస్సు కోరుతూ ఉండండి.